నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్మ్యం. ఆదవాని విశేషం. శ్రీపాదుల వారు సంచారత్వేన కందనాదికి వచ్చిరి. అక్కడ అనాథుడైన వెంకన్న అను తేజస్వి బాలకుడు శ్రీపాదుల వారిని వెంబడించి నిష్ఠగా సేవ చేసెను. సంకటము వచ్చినప్పుడు మమ్మల్ని తలుచుకో అని శ్రీపాదుల వారు నిరక్షకుడైన వాడికి చెప్పి సంచారమునకు ముందుకు సాగిరి. వారు చెప్పినట్లే ఆ బాలుడికి అతి పెద్ద ఆపద వచ్చి పడింది. ఏమంటే అప్పటి కాలంలో ఆదవానిని సిద్ధ మసూదా ఖానుడనే వాడు బీజాపుర సుల్తానుని సామంతరాజుగా పాలిస్తుండెను. అతడు వెంకన్న ఉండు గ్రామమున మార్గములో పోతుండెను. అప్పుడు ఒక వార్తావాహకుడు ఒక పత్రమును తెచ్చి సుల్తానునికి ఇచ్చినాడు. చదువు సంస్కారము లేని నవాబు ఆవుల కాపరి అయిన బాలక వెంకన్నను చూసి చదివి చెప్పమని ఆజ్ఞాపించెను. నవాబు ఆజ్ఞ అయిన వెంటనే అక్షరము రాని వెంకన్న గడగడ వణికినాడు. తక్షణం పూర్వపుణ్యముతో శ్రీ గురురాజుల వారి మాటలు జ్ఞప్తికి రాగా ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని శ్రీ రాయరను స్మరించి ప్రార్థించగా నిరక్షరి అయిన వెంకన్న గడగడ పత్రము నిరర్గళంగా చదవగలిగెను. ఆ పత్రములో నవాబుని సైనికులు జయము పొందిన శుభవార్త నవాబునికి అత్యంత హర్షము తెచ్చెను. ముందు చేయవలసిన కర్తవ్యమును గురించి సూచనను కూడా శ్రీ గురువుల కరుణతో చెప్పుతుండగా వాడి తేజస్వి వాగ్దాటికి మెచ్చి నవాబు అతన్ని తన దివానాగా నియమించుకొనెను. ఈ రీతిగా శ్రీ రాయర కరుణ ఆవుల కాపరి వెంకన్నని మీద పడింది. అతను దివానా పదవిని చేపట్టెను. ఇలా వెంకన్న శ్రీరాయర అనుగ్రహం పొందటంతో, శ్రీరాయరు అంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి, శ్రీపాదుల వారికి కృతజ్ఞతను చెల్లించుటకు కాతారుడై శ్రీ గురువు గారి దారి కాయుతూ ఉండెను. తర్వాత తీర్థయాత్రలకు బయలుదేరిన శ్రీ గురురాజుల వారు శ్రీముష్ణం క్షేత్రానికి వచ్చిరి. అక్కడ శ్రీ మాధ్వాచార్యులు భక్తకోటిని ఉద్ధరించుటకై సంచారత్వేన వచ్చి ఉండిరి. అందరికీ నీటి కష్టం కలగగా తమ దండముతో ఒక సరోవరము నిర్మాణము చేసి అనుగ్రహము చేసి ఉండిరి. ఇప్పటికీ శ్రీ మాధ్వాచార్యులు వచ్చిపోయిన గురుతుగా సరోవరం అక్కడ ఉన్నది. ఆ దండతీర్థ సరోవరములో తమ శిష్య సమూహముతో కూడి సంకల్పపూర్వకంగా స్నానము చేసి అందరికీ అనుగ్రహము చేసిరి. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. అటు నుంచి సంచారం చేస్తూ కుంభకోణంలో కలకాలం ఉండు తమ గురువుల బృందావనమున్న నవబృందావనం వైపు వచ్చి అక్కడున్న శ్రీ పద్మనాభతీర్థులే మొదలగు శ్రీ మాధ్వాచార్యుల అనుచరులైన సర్వయతీశ్వరుల బృందావనములకు ప్రణమిల్లి అక్కడ నుండి ఆదవానిని చేరిరి. వారి రాక కోసం చాతక పక్షి వలె కాతారంగా ఉన్న దివాన్ వెంకన్న శ్రీపాదుల వారికి విశేష స్వాగతమును చేసి గౌరవమును అర్పించెను. అప్పుడు వాడి భక్తి విశ్వాస నమ్రతలకు శ్రీ గురురాజుల వారు వెంకన్న నీతో శ్రీ మూలరాముని సేవ
ఎక్కువ అయ్యేది ఉంది అని సెలవిచ్చిరి. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. 21వ పారాయణ.